లాస్ట్ 2 బాల్స్ అండ్ వంశీ బ్రో ఏమైనా ఓవర్ కంట్రోల్ చేస్తున్నాడా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వంశీ రాణి సెకండ్ బాల్ అండ్ శాండ్స్ మళ్ళీ గాల్లోకి లేపారు. బౌలింగ్ టు వంశీ నాని అండ్ ఒక వండర్ఫుల్ స్క్వేర్ డ్రైవ్ లోంచి ఒక అద్భుతమైన షాట్ అండ్ ఒక ఇనిషియల్ వికెట్స్ లాస్ అయితే మాత్రం డెఫినెట్గా ఆల్బిన్ అవెంజర్స్ కి ఇబ్బందికరం. అండ్ ఒక అద్భుతమైన పుల్ షాట్ బై వంశీ నాని అండ్ ఒక పుల్ షాట్, ఒక అద్భుతమైన స్ట్రైట్ ఫుల్ ఆన్ డ్రైవ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, మీ అందరికీ తెలుసు అండ్ మనమైతే టీసీసీఎల్ క్రికెట్ లీగ్ అయితే ఆడాం కదా, అండ్ ఆ వీడియోస్ అయితే నేను కూడా తీసుకున్నాను. అది ప్రతి ఒక్క వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఇందులో మన వంశీనాని లాగ్స్లో. ఈ లాగ్స్ ఏంటంటే ఇందులో గేమింగ్ అండ్ మన అన్నీ కూడా ఇందులోనే వస్తాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ది బెస్ట్ కంటెంట్ అయితే మీకు ఇస్తాను. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ నేను బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా ఆడాను. బట్ నా ఎఫర్ట్ నేను ఇచ్చాను అని అనుకుంటున్నాను. బట్ ఇచ్చేయలేదు, మీరు చూసి కామెంట్ చేయండి. దయచేసి చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, నేను ఫేస్ రివీల్ చేయగానే అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని. గాయస్, ఎవరు ఎలా ఉంటారు ఎవరు చెప్పలేం. బట్ నా ప్రాబ్లం నాది. అండ్ నాకు అన్నీ ఇంకా వదిలేయండి. అండ్ మ్యాచ్ చూడండి, మ్యాచ్ అయితే చాలా బాగుంటుంది. కలహరి కింగ్స్ వాళ్ళు 100 రన్స్ అయితే కొట్టారు. మేము దాన్ని చేసామనేదో మీరే చూసి చెప్పండి. ఇక్కడ థర్డ్ బాల్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేరుగా దానిలోకి అయితే వెళ్ళింది. ఆ లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ ఉన్నాడా? లేదు, అక్కడ నో మ్యాన్స్ ల్యాండ్ లో పడింది. అండ్ ఇక్కడైతే ఫీల్డర్ బౌండరీని అయితే సేవ్ చేశాడు లాంగ్ ఆఫ్ లో. అండ్ ఈజీగా 2 అయితే వస్తుంది. అండ్ పార్ట్నర్షిప్ 28 balls కి 50 అయితే అయిపోయింది ఫర్ KV8 అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఓడి. వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇది ఇక్కడ 2 runs అయితే వచ్చాయి. ఈ దెబ్బతో 50 అయిపోయింది వాళ్ళకి. అండ్ KV బ్రో ముందరకు రావడం జరిగింది. బట్ కీపర్ చిన్న మిస్టేక్ అయితే చేశాడు. పట్టి కొట్టుంటే మాత్రం KV బ్రో బ్యాక్ టు ద పెవిలియన్ అయిపోయేవాడు. వికెట్ కావాలి యాక్చువల్లీ. లెట్స్ సీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా 2 balls మాత్రమే ఉన్నాయి. లాస్ట్ 2 balls అండ్ వంశీ బ్రో ఏమైనా ఓవర్ కంట్రోల్ చేస్తున్నాడా? అండ్ ఇక్కడ మిడ్ వికెట్ మీదగా ఫీల్డర్ చేతిలోకి అండ్ లాంగ్ అవుట్ వైపు ఉన్న ఫీల్డర్ నేరుగా మంచి ఫీల్డింగ్ చేశాడు. అండ్ వెంటనే సింగిల్తో అరిగట్టారనమాట వాళ్ళని. And 180 broad strike and the last ball is over. This 5 overs complete అవుతుంది. అండ్ ఇక్కడ ఈ సింగల్ మన బౌలర్ అయితే ఇక్కడ బ్యాట్స్మెన్ కొట్టాడు. లైక్ ఈ పక్క నాన్ స్ట్రైకర్ లో ఉన్న వాళ్ళని రన్అట్ చేయడానికి అయితే ట్రై చేశాడు. బట్ బాల్ అయితే స్లిప్ అయిపోయింది. ఈజీ సింగల్ వచ్చింది నెక్స్ట్ కలహరి కింగ్స్ కి అయితే. లాస్ట్ బాల్ అయితే ఉంది. లెట్స్ సీ. అండ్ లాస్ట్ బాల్ ఫ్రమ్ వంశీ బ్రో అండ్ అవతల KV బ్రో అయితే ఒక మంచి డాట్ అయితే పడడం జరిగింది. KV బ్రో షాట్ కి ట్రై చేశాడు, అక్కడైతే పడలేదనమాట. అండ్ నేహా వైటి బర్ముడా బుల్స్ ఇక్కడ మ్యాచ్ ఆడట్లేదు. అండ్ ఇట్స్ రన్ అవుట్. ఎస్, మొత్తానికి వంశీనాని బ్రో ఇంతకుముందు చేయాలనుకున్నాడు బట్ అప్పుడు కుదరలేదు. ఈసారి అయితే నీట్గా వచ్చి రన్అట్ అయితే చేయడం జరిగింది శాంజోని. అండ్ ఇది శాంజో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఇంతకుముందు అవ్వాల్సింది. కాకపోతే వంశీనాని బ్రో వదిలేశాడు పోనీలే అని చెప్పేసి. ఇట్స్ డెడ్ బాల్. శాంజో డిసప్పాయింట్ అయిపోయాడు అలా కొట్టగానే. ఇక ఇది ఊడుందా రూల్లో అనేసి అడిగాడు. అండ్ ఎస్, మొత్తానికి ఇచ్చేసాడు అనమాట వంశీనాని బ్రో. అండ్ KV8 బ్రో నేరుగా మిడ్ వికెట్ మీదుగా అది బౌండరీ వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? లేదు, కొద్దిగా ముందు పడింది ఫీల్డర్ ముందర. బట్ నైస్, మంచిగా ఫీల్డింగ్ అయితే చేశారు, ఆపేశారు అనమాట. అఖిలేష్కి ఎగ్జాక్ట్గా ముందర పడింది. కొద్దిగా ముందు చుట్టూ మాత్రం క్యాచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సింగిల్ అయితే కన్సిడర్ చేశారనమాట వాళ్ళు. అండ్ శాంజో ఇట్ స్ట్రైక్.
చూసుకోవచ్చు వంశీ రాణి సెకండ్ బాల్ అండ్ శాండ్స్ మళ్ళీ గాల్లోకి లేపాడు. ఇదేమైనా 6 వెళ్తుందా? ఎస్, ఇట్స్ బౌండరీ స్క్వేర్ లెగ్ మీదుగా ఒక మంచి బౌండరీ అయితే తీశాడు శాండ్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ బాల్ అండ్ ఇక్కడ ఈసారి స్క్వేర్ లెగ్ మీదగానే ఆడాడు, బట్ ఈసారి దొల్లుకుంటా వెళ్ళింది అనమాట. అక్కడ ఫీల్డర్ అయితే లేడు. ఎస్, నైస్ రన్నింగ్ బిట్వీన్ ద బౌండరీస్. మంచి రన్నింగ్ అయితే చేశాడు మనోడు. ఇక్కడ చూసుకోవాలి లాస్ట్ 3 balls 2 runs తీయడం జరిగింది. అండ్ శాంత్ మళ్ళీ లెగ్ సైడ్ లో కొట్టాడు. ఈసారి స్క్వేర్ లెగ్ మీదగా కొట్టాడు అండ్ ఇట్స్ 6 అగైన్. ఈసారి మనోడు అయితే అసలు కురిగిస్తానే ఉన్నాడు. 2 6 అయితే పడ్డాయి మనోడి దగ్గర నుంచి. నైస్. అండ్ ఇట్స్ 6. అంపైర్ కూడా మంచి స్టైల్లో అయితే ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ 2 balls మరి మొత్తం 100 అయిపోతుందా స్కోరు? ఎస్, కొడితే మాత్రం 100 అయిపోతుంది. అండ్ ఇక్కడ కీపర్ అయితే అపీల్ చేశాడు అండ్ ఇట్స్ అవుట్. క్లియర్ గా బ్యాట్ కి అయితే తగులుతుంది. అండ్ శాండ్స్ 11 balls లో 36 runs కొట్టి బ్యాక్ టు ద పెవిలియన్ అయితే అయిపోతున్నాడు. బట్ లిటరల్ చెప్తున్నా కదా, వెళ్ళేటప్పుడు కూడా ఒక నాని బ్రో దగ్గర నుంచి లాస్ట్ 2 balls అయితే ఉంది. లాస్ట్ బాల్ అయితే ఉంది. లెట్స్ సీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేరుగా మన ఎల్కేఎస్ బ్రో దగ్గరికి లాంగ్ అవుట్ లో అండ్ ఇట్స్ 2 runs. అండ్ మొత్తానికి 101 runs అయితే చేశారు మన వాళ్ళు. అండ్ 102 ఇస్ ద టార్గెట్ ఫర్ ఆల్పైన్. అండ్ ఇక్కడ శాండ్స్ మన ఫస్ట్ ఓవర్ వేయడానికి అయితే రెడీ ఉన్నాడు. అండ్ కలహరి కింగ్స్ వాళ్ళ ఫీల్డింగ్ ని వాళ్ళైతే సెటప్ చేసుకుంటున్నారు అనమాట, వాళ్ళ టీమ్ ఫీల్డింగ్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పాయింట్ అండ్ థర్డ్ మ్యాన్ ఈ గ్యాప్ లో ఒకరైతే కనిపిస్తున్నారు. అండ్ కవర్స్ మీదుగా ఖచ్చితంగా మన Kalahari Kings will go directly to the grand finals. సో చూద్దాం మరి. శాండ్స్ అయితే ఫస్ట్ బాల్ అయితే వేయడం జరిగింది ఇక్కడ. మరి ఎల్కేఎస్ అయితే ఒక ఫుల్ షాట్ స్ట్రైట్ డ్రైవ్ అయితే చేయడం జరిగింది. మరి బౌండరీకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఫీల్డర్ కి వీటిని అయితే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా దాన్ని అయితే ఆపడం జరిగింది. సో అంత అగ్రెసివ్ గేమ్ ప్లే అయితే ఏం కనబడట్లేదు ఫ్రమ్ ఆల్పైన్ అవెంజర్స్. చూద్దాం మరి, ఇది ఫస్ట్ బాల్ కాబట్టి. అండ్ ఇందాక మ్యాచ్ లో అంతగా అవుట్పుట్ ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు ఎలాంటి అవుట్పుట్ ఇస్తారని చూడాలి. ఇక్కడ వంశీ నాని ప్రజెంట్ అయితే బ్యాట్ చేస్తున్నాడు అండ్ శాండ్స్ ఇస్ బౌలింగ్ టు వంశీ నాని. అండ్ ఒక వండర్ఫుల్ స్క్వేర్ డ్రైవ్ లోంచి ఒక అద్భుతమైన షాట్ అండ్ ఒక మిస్ ఫీల్డ్ తో అదొక 4కి వెళ్ళే అవకాశం. అండ్ ఇట్స్ 4కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒకేసారి కొంచెం షార్ట్ ఫాల్ అయింది, లేదంటే మాత్రం హ్యాండ్ కి మంచిగా మనకైతే అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉండింది. బట్ షార్ట్ ఫాల్ వల్ల, అదృష్టం వల్ల ఇట్స్ ఆల్పైన్ అవెంజర్స్ కి ఒక అద్భుతమైన 4. అండ్ అట్ 0.2 overs మొత్తానికి అయితే 5 runs తో ఉన్నారు. స్కోర్ చాలా ఎక్కువగా ఉంది. సో చేస్ చేయాలి గట్టిగా. ఇలాంటి హిట్స్ అనేది ఓవర్కి ఒక 2-3 పడింది, లేకపోతే మాత్రం ఆల్పైన్ అవెంజర్స్ మాత్రం గెలవడం కొద్దిగా కష్టంగానే కనబడుతూ ఉంది. ఇక్కడ చూద్దాం మరి. ఇంకొక 3వ బాల్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ఒక వైడ్తో ఆరంభం అండ్ ఫైనల్ ఒక పాయింట్ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ ఒక స్కోర్ కూడా దొరికింది ఇక్కడ. సో ఈ విధంగా మొత్తానికి అయితే ఒకవేళ ఆల్పైన్ అవెంజర్స్ ఎవ్రీ ఓవర్ మినిమం ఒక 12 to 15 runs చేస్తే తప్ప ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే నాకైతే కనిపించట్లేదు. సో చూద్దాం మరి వీళ్ళు ఏ విధంగా ఏ స్ట్రాటజీతో మొత్తానికి ముందుకెళ్తారు అనేది. వికెట్స్ మాత్రం పోకూడదు. ఇనిషియల్ వికెట్స్ లాస్ అయితే మాత్రం డెఫినెట్గా ఆల్పైన్ అవెంజర్స్కి ఇబ్బందికరం. అండ్ ఒక అద్భుతమైన పుల్ షాట్ బై వంశీ నాని అండ్ ఒక పుల్ షాట్ మరి హ్యాండ్కి వెళ్తుందా? ఎస్, ప్లేయర్ అయితే అక్కడే ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ క్యారీ అయితే అవ్వలేకపోయింది. బట్ సక్సెస్ఫుల్గా 2 runs అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఏదైతే విండ్ వస్తుందో విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో షాట్ అయితే పుల్ చేయడం జరిగింది. అందుకని మొత్తానికి బౌండరీకి అయితే వెళ్ళలేకపోతుంది. సో మేబీ ఆఫ్ కట్ ఈజ్ ద ఓన్లీ వే వేర్ ఇన్ పీపుల్ క్యాన్ సెక్యూర్ ది బౌండరీస్ అనిపిస్తుంది నాకైతే. ఎస్, 1 more ball ఇక్కడ. అండ్ ఐ థింక్ అదొక డాట్ బాల్ కిందకి మారబోతుంది. ఎస్, ఇట్స్ డాట్ బాల్. సో చాలా ట్రై చేస్తున్నారు ఇక్కడ. స్టార్టింగ్ నుంచి ఒక అగ్రెసివ్ గేమ్ ప్లే చూపించాలని చెప్పేసి వంశీ నాని అయితే ఫుల్ ఆన్ హిట్టింగ్ అయితే వెళ్తున్నాడు. అండ్ ఎల్కేఎస్ కొంచెం స్లోగా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ ఉండబోతుంది 2 టీములకు కూడా. ఒక అద్భుతమైన స్ట్రైట్ ఫుల్ ఆన్ డ్రైవ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ 4.
మన వంశీ నాని సైడ్ నుంచి ఇంకొక 4 ఈ పర్టిక్యులర్ రౌండ్‌లో, ఈ పర్టిక్యులర్ ఓవర్‌లో డెఫినిట్‌గా ఒక అద్భుతమైన మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం, ఈ మొమెంటమ్ కంటిన్యూ చేస్తే డెఫినిట్‌గా వీళ్ళు ఏదైతే లక్ష్యం ఉందో అది ఛేదించడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు గాని ఏమన్నా తడబడి ఒక 2 వికెట్లు ఇస్తే మాత్రం డెఫినిట్‌గా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో రైట్ నౌ 5 బంతులకి 12 రన్‌లకి మొత్తానికైతే 0 వికెట్ అయితే పోయినాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఓకే. చూద్దాం ఇక్కడ మరి మొత్తానికైతే ప్లేయర్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. అండ్ శాన్జో అయితే బాల్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. చూద్దాం ఏం చేయబోతారో ఇప్పుడు. ఒక అద్భుతమైన షాట్ ఇక్కడ, ఫుల్ షాట్ అగైన్ అగేన్స్ట్ ద ఎయిర్ అండ్ ఫైనల్ ఇట్స్ అ వండర్ఫుల్ బ్యూటిఫుల్ 6 బై వంశీ నాని అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఓవర్ శాన్జో తరఫు నుంచి ఆల్మోస్ట్ 18 రన్స్ అయితే సెక్యూర్ చేయడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే 18 రన్స్ ఫస్ట్ ఓవర్లో తీసుకుంటే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోయింది టీంకి. ఇప్పుడు కొంచెం ఇరకాటంలో పడ్డారు ఇక్కడ ద టీమ్ ఆఫ్ కల్హారీ కింగ్స్. ఎవరికి బౌలింగ్ ఇవ్వాలన్నది ఒక చిన్న ఆలోచనలు అయితే పడడం జరిగింది. మరి ఎవరికి ఇస్తారు బౌలింగ్ అనేది మనకి కాసేపట్లో తెలుస్తుంది. వాళ్ళు ఏదో డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరికి 3 ఓవర్స్ ఇవ్వాలి, మిగతా ఎవరు 2 ఓవర్స్ వేస్తారని. ఐ థింక్ KV18 వస్తున్నాడా చూద్దాం. లేదు, KV18 అయితే రావట్లేదు. ఐ థింక్ వేరే ప్లేయర్కి అయితే ఇవ్వడం జరిగింది. సో మనం చూద్దాం అది ఏ ప్లేయర్ అనేది. ఐ థింక్ ఇట్స్ TGZ నితిన్. ఐ థింక్ చూద్దాము. ఇట్స్ TGZ నితిన్ అని అనుకుంటున్నాను నేను. లేదు, కొత్తపల్లి రాజేష్, దట్ ఈస్ రాజన్ గేమింగ్ ఏదైతే ఉన్నాడో మనోడైతే రావడం జరిగింది మరి బౌలింగ్కి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ 1.2కి 19 0తో ఉన్నారు. మరి చూద్దాం మరి రాజన్ గేమింగ్ ద హైయెస్ట్ బిడ్ ప్లేయర్ ఫర్ ద కల్హారీ కింగ్స్ మరి ఎలాంటి బౌలింగ్ వేస్తాడు అండ్ ఏ విధంగా లాభపడతాడని చూస్తే మాత్రం ఇంకొక పుల్ షాట్ అండ్ ఒక అద్భుతమైన 4 అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఇంకొక 4 అండ్ ఐ థింక్ ద టీమ్ ఆఫ్ ఆల్పెన్ అవెంజర్స్ ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలి, లేదంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అవుతారు. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళైతే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ వాళ్ళు కైవసం చేసుకోవాలి. అండ్ ఒకవేళ కల్హారీ కింగ్స్ కానీ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. బట్ డిఫెండింగ్ స్కోర్ అయితే చాలా ఉంది. ఆల్మోస్ట్ 30 balls 79 రన్స్ అయితే పెట్టాలి. చూద్దాం మరి. మొత్తానికి వంశీ నాని 20 out of 7 balls 0.05 రన్స్ తీయడం జరిగింది ఇక్కడ. ఈసారి రాజన్ గేమ్ నుంచి ఒక అద్భుతమైన స్ట్రైట్ ఫుల్ షాట్ అండ్ క్యాచ్ అండ్ టేకెన్. ఒక అద్భుతమైన క్యాచ్ అని చెప్పొచ్చు.
సో గైస్ ఎక్కడితో అయితే అయిపోయిందనమాట మన టీసీసీఎల్ అండ్ కొంచెం ఆగుంటే బాగుండేమో అనిపించింది. బట్ ఓకే అండ్ ఎలా ఆడని ఏంటి అనేది మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. సో గైస్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా అంటే ఒక 2 డేస్కి ఒక వీడియో అయితే డెఫినెట్గా పెడతాను. ఫ్రీ ఫైర్ కూడా వీడియోస్ పెడతా ఉంటాను. ఎక్కడైతే వికెట్ పడటం కరెక్ట్ కాదు యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మనకి చాలా రన్ అయితే స్కోర్ చేయాలి ఆల్పైన్ అవెంజర్స్. బట్ అన్ఫార్చునేట్లీ వికెట్ అయితే పడిపోయింది అండ్ వంశీ నాని బ్రో బ్యాక్ టు ద పెవిలియన్ అయితే అయిపోతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు ఎవరు వస్తున్నారు అంటే చూసుకోవచ్చు. జేఆర్ఎల్ అయితే స్ట్రైక్ లో అయితే కనిపిస్తున్నాడు అనమాట. అండ్ ఆఫ్టర్ 1